డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. మోషే 2 సార్లు 40 రోజులు ఉపవాసం చేయడానికి కారణాలు ఏమిటి? మనిషి 40 రోజులలో నీరు త్రాగకపోతే బ్రతకడు. అయినా కానీ మోషే ఎలా బ్రతికాడు? మోషే యొక్క మొదటి ఉపవాసానికి మరియు రెండవ ఉపవాసానికి తేడా ఏమిటి? అలాగే మోషే ఉపవాసానికి మరియు యేసుక్రీస్తు ఉపవాసానికి తేడా ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మోషే చేసిన 40 రోజుల మొదటి ఉపవాసం గురించి తెలుసుకుందాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. ఈ లేఖనం ప్రకారం మోషే ధర్మశాస్త్రం స్వీకరించడానికి సీనాయి పర్వతం ఎక్కి దేవునితో ప్రత్యక్షంగా మాట్లాడాడు. అప్పుడు ఆ సీనాయి కొండ మీద మోషే 40 రోజులు ఉన్నాడు. అయితే ఈ 40 రోజులు మోషే ఎటువంటి ఆహారం తీసుకోలేదు. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం. అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. ఈ లేఖనం ప్రకారం మోషే 40 రోజులు సీనాయి పర్వతం మీద ఉండడం వల్ల భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఒక మనిషి 40 రోజులు భోజనం కానీ నీళ్లు కానీ తీసుకోకపోతే ప్రమాదకర స్థితిలోనికి వెళ్ళిపోతాడు. ఒకవేళ భోజనం మానేసినా కానీ నీళ్లు త్రాగకపోతే మనిషి అసలు బ్రతకడు. అయినా కానీ మోషే ఎలా బ్రతికాడు అనేది ఇప్పుడు సైన్స్ ప్రకారం తెలుసుకుందాం. ఒక మనిషి 40 రోజులు భోజనం చేయకపోతే శరీరంలో జరిగే మార్పుల గురించి ఈ వీడియోలో పూర్తి వివరణ ఇచ్చాను. కావున ఎవరైనా చూడకపోతే దయచేసి చూడగలరు. ఇప్పుడైతే ఒక మనిషి నీరు త్రాగకపోతే సైన్స్ ప్రకారం ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఒక మనిషి నీళ్లు త్రాగకుండా 3 నుంచి 5 రోజులు ఉండగలడు. కొన్ని అత్యంత అరుదైన పరిస్థితుల్లో అయితే అత్యధికంగా 7 రోజులు ఉండగలడు. ఎందుకంటే మొదటి 2 రోజుల్లో నీరు త్రాగకపోతే శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అవి ఏమిటంటే దాహం ఎక్కువ అవ్వడం మరియు మూత్రం తగ్గుతుంది. ఆ తరువాత 3 నుంచి 5 రోజులలో రక్తం మందంగా చిక్కగా మారుతుంది మరియు కిడ్నీలు పనిచేయడం తగ్గుతాయి. ఆ తరువాత 6వ రోజు నుంచి అవయవాలన్నీ పాడైపోతాయి. అవయవాలన్నీ పాడైపోయాక మనిషి మరణిస్తాడు. ఇదంతా మొదటి 7 రోజుల లోపులోనే జరుగుతుంది. కావున ఒక మనిషి 40 రోజులు నీళ్లు త్రాగకుండా బ్రతకడం అసాధ్యం. అయితే మోషే 40 రోజులు నీళ్లు త్రాగలేదు అని లేఖనం స్పష్టం చేస్తుంది. అటువంటప్పుడు మోషే ఎలా బ్రతికాడు? దీనికి కారణం ఏమిటంటే మోషే చేసిన 40 రోజులలో యెహోవా అక్కడ ఉండెను అని లేఖనం సెలవిస్తుంది. అంటే దేవుడు మోషేతో 40 రోజులు ఉన్నాడు. కావున దేవుడు మోషే శరీరాన్ని కాపాడాడు. మోషే శరీరానికి నీటి అవసరాన్ని దేవుడు అణచివేశాడు. ఇది దేవుని యొక్క అద్భుత శక్తి వల్ల జరిగింది. అందుకే మోషే నీరు త్రాగకపోయినా ఆహారం తీసుకోకపోయినా బ్రతకగలిగాడు. మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని లేఖనం సెలవిస్తుంది. కావున దేవుడు మోషేతో 40 రోజులు ఉండడం వల్ల శరీరానికి కావలసిన నీరు మరియు ఆహారం లేకపోయినా కానీ బ్రతకగలిగాడు. ఈ 40 రోజులు అనేది మోషేకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చే పవిత్ర సమయం. ఈ సమయంలోనే దేవుడు రాతి పలకల మీద 10 ఆజ్ఞలు తన చేతితో వ్రాసి మోషేకు ఇచ్చాడు. ఇవి తీసుకుని మోషే సీనాయి కొండ దిగగా ఇశ్రాయేలీయులు బంగారు దూడను చేసుకుని పూజించారు. నిర్గమకాండము 32వ అధ్యాయము 19వ వచనం. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. ఈ విధంగా
ఇశ్రాయేలీయులు బంగారు దూడను చేసుకుని పూజించడం వల్ల మోషేకు కోపం వచ్చి దేవుడిచ్చిన 2 రాతి పలకలను పగలగొట్టేశాడు. ఇప్పటి వరకు చెప్పిందంతా మోషే చేసిన మొదటి 40 రోజుల ఉపవాసం గురించి తెలియజేశాను. ఇప్పుడు మోషే రెండవసారి చేసిన 40 రోజుల ఉపవాసం గురించి తెలుసుకుందాం. మోషే సీనాయి పర్వతం దిగిన తరువాత ఇశ్రాయేలీయులు బంగారు దూడను పూజించడం ద్వారా దేవుడు ఇశ్రాయేలులను నాశనం చేయాలి అనుకున్నాడు. అందుకు మోషే దేవునికి మరియు ఇశ్రాయేలులకు మధ్యవర్తిత్వం వహించాడు. నిర్గమాకాండము 32వ అధ్యాయము 30వ వచనం. మర్నాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. ఈ లేఖనం ప్రకారం ఇశ్రాయేలు చేసిన పాపానికి దేవుని కోపం ఇశ్రాయేలు మీద రగులుకున్నది. కావున ఇశ్రాయేలులకు దేవునికి మధ్యవర్తిత్వం వహించడానికి మోషే రెండవసారి సీనాయి పర్వతం ఎక్కాడు. మరలా సీనాయి పర్వతం ఎక్కినప్పుడు మరలా 40 రోజులు ఉపవాసం మోషే చేశాడు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18వ వచనం. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. ఈ లేఖనంలో రెండవసారి ఉపవాసం మోషే ఎందుకు చేశాడో తెలియజేశాడు. ఇశ్రాయేలీయులు బంగారు దూడను చేసుకుని పాపం చేయడం ద్వారా దేవునికి కోపం రగులుకున్నది. కావున దేవునికి ఇశ్రాయేలులకు మధ్యవర్తిత్వం వహించడానికి రెండవసారి 40 రోజులు ఆహారం నీళ్లు తీసుకోకుండా మోషే ఉపవాసం చేశాడు. ఇప్పుడు మోషే చేసిన మొదటి ఉపవాసానికి మరియు రెండవ ఉపవాసానికి మధ్య ప్రధాన తేడాలు తెలుసుకుందాం. మొదటి ఉపవాసం ధర్మశాస్త్రం పొందడానికి మోషే చేశాడు. రెండవ ఉపవాసం ఇశ్రాయేళ్ల పాపక్షమాపణ కోసం ప్రార్థించడం కోసం చేశాడు. మొదటి ఉపవాసం ఆశీర్వాదం పొందడానికి చేశాడు. రెండవ ఉపవాసం ఇశ్రాయేలు మీద దేవుని తీర్పు ఆపడానికి చేశాడు. మొదటి ఉపవాసం దేవుని ప్రణాళిక కోసం చేశాడు. రెండవ ఉపవాసం ఇశ్రాయేలుల రక్షణ కోసం చేశాడు. మొదటి ఉపవాసం దేవుని చిత్తం తెలుసుకోవడానికి చేశాడు. రెండవ ఉపవాసం పాపం వల్ల విరిగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడం కోసం చేశాడు. ఇప్పుడు మోషే ఉపవాసానికి మరియు యేసుక్రీస్తు ఉపవాసానికి మధ్య ప్రధాన తేడాలు తెలుసుకుందాం. మోషే ఉపవాసం ధర్మశాస్త్రం పొందడానికి చేశాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఉపవాసం చేశాడు. మోషే ఉపవాసం ఇశ్రాయేలులకు మధ్యవర్తిగా ఉండుటకు చేశాడు. యేసుక్రీస్తు మొత్తం లోకానికి అనగా దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండుటకు చేశాడు. బైబిల్ మొత్తంలో 3 మాత్రమే 40 రోజులు ఉపవాసం చేశారు. ఒకరు మోషే, రెండవది ఏలియా, 3 యేసుక్రీస్తు. ఈ 40 రోజులు అనేది దీనికి సాదృశ్యం అంటే 40 అనే సంఖ్య యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే పరీక్ష మరియు సిద్ధపాటు మరియు మార్పు అను వాటికి 40 అనే సంఖ్యను దేవుడు బైబిల్లో ఉపయోగించాడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.